ఇది చాలా స్టిల్గా అది ఏదో బాగా ఎఫెక్ట్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఏదో పోటీ అనేది కాదు, ఇది ఒక హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా నా సమాచారం ఏంటంటే చాలామంది యువకులు ఈ టస్కర్ల పైన ఎవరైతే ఉన్నారో అంత గంటల తరబడి వాళ్ళకి డీజే వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత నిమజ్జనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు లేవలేదు, చాలా కొంతమంది చనిపోయారు కూడా. అది బయటికి ఎక్కడ రాలేదు, కానీ ఈ ఎఫెక్ట్ వల్ల సౌండ్, ఆ హార్ట్ వైబ్రేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోయారు. చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు వారం రోజుల తర్వాత చనిపోవడం ఇట్లా జరిగింది. సో ఇదంతా అనాలిసిస్ చేస్తే ఇది ఈ వైబ్రేషన్ ఏదైతే డీజే ద్వారా వచ్చిందో దానివల్ల జరిగిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో దీన్ని మీరు కరెక్ట్ ఒక మనస్తత్వంతో అర్థం చేసుకోవాలి. దాన్ని రిలీజియస్ యాంగిల్ తీసుకురావద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే సౌండ్ అనేది అది హిందూ అయినా ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, దాంట్లో ఏమి అట్లా ఉండదు. సో దీన్ని దయచేసి ఒక పోటీ తత్వం లాగా తీసుకోకుండా ఒక హెల్త్ సమస్యగా దాన్ని భావిస్తూ ఆ ప్యాడ్ బ్యాండ్ కూడా ఏదైతే ఉందో దాని వాల్యూమ్ కొద్దిగా కంట్రోల్లో పెట్టి కరెక్ట్ టైంకి మా ఆఫీసర్స్ కంప్లైంట్ ఏమైందో డయల్ 100కి చాలా కాల్స్ వస్తుంటాయి. అందరు విపరీతంగా ఫోన్లు చేసి ఏం సప్పుడు, ఇది నిద్రలు లేవు, ఇది చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది అదని ఫోన్లు బాగా వస్తుంటాయి మాకు. సో మేము స్పందించకపోతే కూడా పోలీస్ పైన విమర్శ వస్తుంది. సో దయచేసి మీ అందరి కోఆపరేషన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని ఈ సమస్య ఒకటి మీరు వేరే యాంగిల్లో కూడా ఏమీ తీసుకోవద్దని నేను కోరుతున్నాను. అదే కాకుండా మీరు చెప్పిన సమస్యలు కొన్ని ఉన్నాయి, నేను నోట్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా ముఖ్యంగా లైటింగ్ గురించి ఒకటి వీలైనంత వరకు జిహెచ్ఎంసి అండ్ టెంపరీ లైటింగ్ వారు చూస్తారు, పర్మనెంట్ లైటింగ్ ట్రాన్స్కో వారిది ఉంటుంది. ట్రాన్స్కో వారికి ప్రతి సంవత్సరం లైటింగ్స్ అన్నీ నిమజ్జన ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చేసి పెడుతుంటారు. క్రేన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసి వారు అరేంజ్ చేస్తారు. అయితే మీ జనరల్ సెక్రటరీ గారు ఏదైతే ఆవేదనతో అన్నీ చెప్పారో అవన్నీ కూడా మేము చూసుకుంటాము, దానికన్నా ఎక్కువ నేను చెప్పలేనని మీకు అందరు తెలియజేస్తున్నాను. మేము చూసుకుంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. ఎక్కడ కూడా ఈ పండుగ సందర్భంగా ఎక్కడ విఘాతం కలగకుండా, దాని శోభ ఏదైతే ఉందో ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం, మీకు హామీ ఇస్తున్నాను. అదే కాకుండా కామేష్ గారు, లక్ష్మణ్, నరసింహరావు గారు, మహేందర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. అవన్నీ కూడా ముఖ్యంగా లైటింగు, రోడ్ రిపేర్స్, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మేము అటెండ్ చేస్తాం వీలైనంత వరకు. అండ్ సంజయ్ గారు కూడా ఇది విఐపి పాసెస్ గురించి చెప్పారు. సో ఈ విఐపి పాసెస్ మళ్ళీ అధిక సంఖ్యలో మీరు ఇస్తే కూడా మేము దాన్ని ఆనర్ చేయడం కష్టమవుతుంది. అక్కడ ఉన్న రష్ ఏ విధంగా ఉందంటే ఇది కొద్దిగా మేము నిర్లక్ష్యంగా ఉంటే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. స్టాంపీడ్ అయ్యి ఒక స్టాంపీడ్ అయిందంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గర కనీసం 30-40 మంది చనిపోతారు. సో మేము ఏ రిస్క్ తీసుకోవడానికి లేదు అక్కడ. ఈసారి మీరు నోటీస్ చేస్తుంటే బ్యారికేడింగ్ చాలా బాగా చేసాం. వచ్చే క్రౌడు, వెళ్ళే క్రౌడు రెండు బాగా సెగ్రిగేట్ చేసేసాం దూరం ప్రాంతం వరకు. సో అందుకే యాక్సిడెంట్ జరిగే అవకాశం తగ్గింది. కానీ మేము ఎటువంటి ఛాన్స్ అక్కడ ఒక 2 లక్షల పబ్లిక్ ఉన్నప్పుడు ఒకేసారి ఒక విఐపి వచ్చాడంటే అంత జనాభాని ఆపడం కష్టమవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాలని చాలా మీరు తిరుపతి, తిరుమలలాగా వేరే టెంపుల్స్ లాగా పెద్ద పెద్ద విశాలమైన ప్రాంతం కాదు, అది చాలా ఇరుకు చిన్న ప్రాంతం. సో దాంట్లోనే ఇంతమందిని అడ్జస్ట్ చేయడం, వాళ్ళనందరినీ దర్శనము వీలు కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం, మళ్ళీ పంపించడం సేఫ్గా అనేది కొద్దిగా కష్టమైన సమస్య కనుక మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. సో గోవింద్ రాఠి గారు వారికి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఫౌండర్ మెంబర్. సో మీ అందరికీ వారి ఆశీస్సులు, ఈ ప్రొసెషన్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడము, బద్దం బాలరెడ్డి గారు, నరేంద్ర గారు వారితో కలిసి వీరు చేసిన
ఆ హిస్టరీ అంతా కూడా ఉంది, మనందరికి హైదరాబాద్లో తెలుసు.